6 అడుగుల బుల్లెట్టు, ధైర్యం నింపిన రాకెట్టు అంటూ అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ పవన్ ను వర్ణించిన పాట అభిమానులనే కాదు అందరినీ అలరించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా అలాంటి ఓ బుల్లెట్టే ఉంది. తెలుగుదేశం పార్టీలో బుల్లెట్లా ముందుకు దూసుకొచ్చింది. ఆ బుల్లెట్ మరెవరో కాదు, శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు. ఉత్తరాంధ్రలో కింజరపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి టీడీపీలో కీలకమైన నేతగా ఎదిగారు. రామ్మోహన్ నాయుడు వరుసగా 3 సార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలుపొంది మోదీ 3.0 కేబినెట్లో పదవిని దక్కించుకున్నారు. కేంద్ర మంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. Kinjarapu Rammohan Naidu do swear in the name of God that I will bear true faith and allegiance as a minister for the Union. ఏళ్ల వయసులో రాజకీయాల్లోనికి అడుగుపెట్టిన కింజరపు రామ్మోహన్ నాయుడు వయస్సు ప్రస్తుతం 36 ఏళ్లు. తండ్రి ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోనికి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో నమోదు చేసుకున్నారు. తండ్రి ఎర్రన్నాయుడు సైతం వరుసగా 4 సార్లు ఒకే పార్టీ నుంచి ఎంపీగా ఎన్నికై రికార్డును సృష్టించారు. రామ్మోహన్ సైతం అదే పంథాలో ముందుకు సాగుతున్నారు. రామ్మోహన్ నాయుడు 3 సార్లు ఒకే పార్టీ, ఒకే పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 3 సార్లు శ్రీకాకుళం పార్లమెంటులో నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపైనే గెలుపొందారు. 2014లో రెడ్డి శాంతిపై, 2019లో దువ్వాడ శ్రీనివాస్పై, ఈసారి పేరాడ తిలక్పై 3,27,000 ఓట్ల భారీ ఆధిక్యంతో నిలిచారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడులో 1987 డిసెంబర్ 18న జన్మించారు. తల్లిదండ్రులు కింజారపు ఎర్రన్నాయుడు, విజయ్ కుమార్. 3వ తరగతి వరకు శ్రీకాకుళంలో చదివిన రామ్మోహన్ 4-5 తరగతులు హైదరాబాద్లో భారతీయ విద్యాభవన్లో చదివారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. అమెరికాలో ఉన్నత విద్యను చదివారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, MBA పూర్తి చేశారు. స్టడీస్ని పూర్తి చేసుకుని సింగపూర్లో ఓ ఏడాది పాటు ఉద్యోగం కూడా చేశారు. తండ్రి ఎర్రన్నాయుడి మరణంతో 2012లో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోనికి ప్రవేశించారు. 2014లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మాతృభాష తెలుగుతో పాటుగా హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా ప్రసంగించగల సామర్థ్యం రామ్మోహన్కి మాత్రమే సొంతం. ఉత్తరాంధ్ర సమస్యలపై అనేక సార్లు లోక్సభలో గళం విప్పారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలు, ప్రత్యేక హోదా, రాజధాని అమరావతి, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై పార్లమెంట్లో గళాన్ని వినిపించి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. రెండు 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు వరుసగా శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు హిందీలో అనర్గళంగా మాట్లాడిన తీరు సభలో ఉన్న అందరినీ ఆకట్టుకొని ఔరా అనిపించింది. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఎండగట్టి యావత్ దేశం దృష్టినే ఆకర్షించారు రామ్మోహన్ నాయుడు. దివంగత మాజీ లోక్సభ స్పీకర్ తండ్రి కింజరపు ఎర్రంనాయుడి రాజకీయ వారసత్వాన్ని రామ్మోహన్ నాయుడు అక్షరాల్లా పునికి పుచ్చుకున్నారు. ఎర్రంనాయుడి రాజకీయ ఒరవడినే కొనసాగిస్తున్నారు. ఎంపీగా ఎన్నికైన 4 ఏళ్లలోనే నాన్న వారసత్వాన్ని నిలబెట్టారు రామ్మోహన్ నాయుడు. చిన్నతనం నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి లేని రామ్మోహన్ నాయుడు ఎంపీగా పోటీ చేసే సమయానికి ఆయన వయసు అక్షరాల 26 ఏళ్లు. రామ్మోహన్ నాయుడు కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉంది. బాబాయ్ అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి. మామ బండారు సత్యనారాయణమూర్తి
బావా ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యేలు. రామ్మోహన్కు 2017 జూన్లో బండారు సత్యనారాయణ మూర్తి కుమార్తె శ్రీ శ్రావ్యతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. బంగారు శ్రావ్య ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత బండారు అప్పలనాయుడు మనవరాలామె. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి టైంని కేటాయిస్తారు రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు ఎంపీగా, ఒక నాయకుడిగా తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తోడుగా నిలిచేవాడు. ఆయన చేసిన మంచి పనుల వల్లే ఆయనను ప్రజలు 3 సార్లు గెలిపించి పార్లమెంటుకు పంపించారు. ఇక అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీ తనకు అప్పగించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంపూర్ణ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. టెక్నాలజీ వినియోగంతో ఏవియేషన్ను మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. విమాన ప్రయాణాన్ని సామాన్యుడికి కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు రామ్మోహన్ నాయుడు. వయసులో చిన్నవాడే కానీ ప్రజల కోసం గళం వినిపించడంలో చాలా పెద్దవాడు. రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్లోనే కాక కేంద్ర స్థాయిలో తన ఉనికిని చాటుకున్న సిక్కోలు సింగం కింజరపు రామ్మోహన్ నాయుడు ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తూ ముందుకు వెళ్లాలని మనమంతా కోరుకుందాం.